హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయే పల్లీ చట్నీ అయితే చేసుకుందామండి. చాలా అంటే చాలా తక్కువ ఐటమ్స్తో అయితే రెడీ అయిపోతుంది. సో ప్రాసెస్ ఎలా చూసుకుందామండి. సో దానికోసం ముందుగా అయితే ఒక కడాయి అయితే తీసుకోవాలండి. 1 కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి. సో ఇలా వేయించుకోవాలండి. మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి, లేదంటే చట్నీ పచ్చి వాసన అయితే ఉంటుంది. సో ఇలా సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలండి. సో చాలా అంటే చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. సో ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి అయితే తీసుకుందామండి. సో ఇవి ఫస్ట్ ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుందామండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ముందుగా పొట్టు తీసి పెట్టిన పల్లీలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని సరిపడా ఉప్పు, సరిపడా తెల్లబాయి అయితే వేసుకొని కలుపుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. వాటర్ మనకు తగినంత అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం పోపు దినుసులు వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందామండి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం పోపు రెడీ చేసుకున్నాం కదండి, చట్నీలోకి అయితే వేసుకుందామండి. సో అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్ట్గా అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.